రోజాని నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేశారు. రోజా అసభ్యకరమైన మాటలు మాట్లాడడం దారుణం. రోజాను కాపాడే శక్తి రాష్ట్రంలో ఎవ్వరికీ లేదు. ఆమె చేసినన్ని తప్పులు ఎవ్వరు చేసి ఉండరు అనేటువంటి స్టేట్మెంట్స్ చేశారు. రోజా చేసినటువంటి తప్పులు, ఆమె చేసిన అవినీతి ఎవ్వరూ చేసి ఉండరు ఈ భూమి మీద అనేటువంటి మాట అంటున్నారు. రోజా అవినీతిపై ఇప్పటికే విచారణ జరుగుతోందని, ఆమెను కాపాడే శక్తి రాష్ట్రంలో ఏ మంత్రికి కూడా లేదని, అన్ని తప్పులు చేసింది కాబట్టే, రోజా అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడింది కాబట్టే ప్రజలందరూ అసహించుకొని చీకొట్టి ఉమ్మి మరీ ఇంట్లో కూర్చోబెట్టారని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. ఒక మహిళ అయ్యుండి మంత్రిగా పనిచేసినటువంటి రోజా అసభ్య పదజాలంతో మాట్లాడడం మంచి పద్ధతి కాదని, అసహ్యకరమైన మాటలు మాట్లాడడం రోజాకే చెల్లుతుందని, ఇంకా అధికారంలో ఉన్నామనుకొని ఏమి మాట్లాడినా చెల్లుతుందని అనుకోవడం ఆమె భ్రమ అని, ఏపీలో కూటమి ప్రభుత్వంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుస్తుందని, రాష్ట్ర అభివృద్ధి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు, జగన్ తన అనుచరులు శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తున్నారని అంటున్నారు. ఇవే కాదు, ఇంకా చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతిని వాడుకొని రాజకీయం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అనేటువంటి మాట అంటున్నారు. వైసీపీ నేతలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం గోశాలపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని, వైసీపీ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో మత కల్లోలాలను సృష్టిస్తూ రెచ్చగొడుతున్నారు అని బీజేపీ కూడా ఖండిస్తుంది. దీంట్లో వాస్తవం లేకపోలేదు. వైసీపీ నేతలు మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేయాలని, హిందూ ధార్మిక సంస్థలపై బురద జల్లి రాజకీయ క్రీడలు చేయడం జగన్ మానుకోవాలని కూడా కూటమి ప్రభుత్వం సహనంతో పాలన కొనసాగిస్తోందని క్లియర్గా చెప్పకనే చెప్తున్నారు కూటమి నేతలు. వైసీపీకి చాతనైతే నిజాలు తెలుసుకోవాలి, టీటీడీ అధికారులను సంప్రదించవచ్చు, టీటీడీ గుడిలో లేదా టీటీడీ గోశాలలో ఏం జరిగింది అని చెప్పడానికి. రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం వైసీపీకి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డికి కానీ నచ్చదు అని పార్థసారథి గారు అన్నారు. మీరా వెనక్కి మీరా అసలు ఇదే అంశాన్ని మనం ఇవాళ డిబేట్కి టాపిక్గా తీసుకున్నాం కదా. ఎమ్మెల్యే పార్థసారథి గారు చేసినటువంటి కామెంట్స్ రోజా పైన. అసలు రోజా అనేటువంటి వ్యక్తి ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయంలో అపచారాలు చేయొద్దండి. ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా, ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్కి కూడా ఉంది. వాటికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లన్నీ కడగమనండి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయంలో అపచారాలు చేయొద్దండి. ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా, ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్కి కూడా ఉంది. హాస్యాస్పదమైనటువంటి కామెంట్స్ చేసింది రోజా. అయితే హాస్యాస్పదం ఎందుకు అనేటువంటి మాట నేను అన్నాను అనేటువంటి చెప్పే కంటే ముందు ఈ రోజా లేదా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న రోజుల్లో తిరుమల, తిరుపతి రెండు సపరేట్ లొకేషన్స్. మనకి తిరుమల అనేది కొండపైన ఉంటుంది, తిరుపతి అనేది కొండ కింద. ఈ రెండు కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ తిరువెంకటేశ్వర స్వామికి సంబంధించినవి అని హిందువులంతా, హైందవులంతా చాలా గొప్పగా నమ్మేటువంటి దేవుడు. అందరం అదే ఫాలో అవుతాం, రైట్? అలాంటి తిరుమలలో, అలాంటి తిరుపతిలో
అంతేకాదు నేను మరొక్క మారు గుర్తు చేస్తా. ఇప్పుడు రోజా వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు అనేటువంటి మాట అన్నది కాబట్టి నేను ఒక మారు గుర్తు చేస్తా. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి భజనా కార్యక్రమాలు చేపించినటువంటి ప్రభుత్వం ఈ గొప్ప ప్రభుత్వం ఆనాడు. వీళ్ళు కూడా వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు అనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే జుగుప్సాకరంగా అనిపిస్తుంది నాకు పర్సనల్గా. రెండో విషయం ఏంటంటే, ఇదే రోజా తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు కాబట్టి ఇవాళ మీ ప్రభుత్వం పోయిందని నాలాంటి వాళ్ళు మాట్లాడితే ఒప్పుకుంటుందా? ఇంటి దగ్గర సెట్లు వేసుకొని ప్రసాదాలు ఆయన ఆమె సీఎం భార్య ఇంటి దగ్గర సెట్లు వేసుకొని కనకదుర్గ తల్లికి సంబంధించినటువంటి సెట్ కావచ్చు, ఉగాది రోజు గుళ్ళ సెట్లు కావచ్చు, వెంకటేశ్వర స్వామి సెట్లు కావచ్చు వేసుకొని చేసినటువంటి వీళ్ళు ఇలా కలియుగ ప్రత్యక్ష దైవంతో పెట్టుకోవద్దని అంటా ఉన్నారా? ఆనాడు ఈమె పనిచేసినటువంటి సీఎం ఎవరైతే ఉన్నారో ఆ సీఎంకి తండ్రి ఆనాడు వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలు అన్నందుకే తిరుమల వెంకటేశ్వర స్వామి శిక్షించాడని చెప్పేసి కొందరు అంటారు. మరి అది వాస్తవం నమ్మంటారా ఈవిడ? రైట్, ఇక డిబేట్లోకి వెళ్ళిపోదాం. ఇదే డిబేట్ అంశం కాబట్టి మనం వెళ్ళిపోదాం. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేత చిన్నపరెడ్డి గారు, అదేవిధంగా కర్ణం భాస్కర్ గారు, అదేవిధంగా మురళీరెడ్డి గారు, అదేవిధంగా లింగంనేని శివరాం ప్రసాద్ గారు. రైట్, ముందు వైఎస్ఆర్సీపీ నేత దగ్గర నుంచి మాటలు విందాం, ఆ తర్వాత మనం ఒకరి మిగిలినటువంటి స్టేట్మెంట్స్ విందాం. సార్, రోజా గారి స్టేట్మెంట్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రుచి చూశాడు అంటే మొన్న ఆయన కొడుకు జరిగినటువంటి యాక్సిడెంట్ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండి చేయించాడు అని చెప్పేసి అనేటువంటిది ఉద్దేశం వైఎస్ఆర్సీపీది? సార్ నమస్కారం సార్, ప్యానల్ సభ్యులకు అలాగే 360 ఛానల్ వారికి అందరికి కూడా నమస్కారం సార్. అలాగే రోజా గారు మొన్న మాట్లాడినటువంటి ఆవేదనతో మాట్లాడినటువంటి మాటలని వక్రీకరించే విధంగా రకరకాలుగా అన్వయించుకుంటా ఉన్నారు. ఆమె మాట్లాడింది వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదంలో అశుద్ధం కలిపారని చెప్పేసి గతంలో అన్నటువంటి వారికి తగిన శాస్తి జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారికి గతంలో చూశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య కాలంలో రుచి చూశారు అని చెప్పేసి అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ బాబుకి ఏదో జరిగిందని, ఆయనకేదో వెంకటేశ్వర స్వామి అలా దీవించాడని అలా శపించాడని అనుకోవాల్సినటువంటి పని లేదు. పవన్ కళ్యాణ్ గారు నిన్నగాక మొన్న చేతికి సెలైన్ పెట్టుకొని ఉన్నాడు. అయ్యా నీకు ఎప్పుడు ఆరోగ్యం బాగుండట్లేదు, నీవు ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఏ అవసరం వచ్చినా కానీ ఆరోగ్యం బాగలేదు అనేది చూపిస్తా ఉంటావు, నీ ఆరోగ్యానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తాడు, నువ్వు మాట్లాడిన మాటలు అని చెప్పేసి మాట్లాడినటువంటిదే. కానీ ఆ పసిపిల్లోడి మీద రాజకీయాలు చేయాలనో, ఆ పసిపిల్లోడికి ఏదో జరగాలనో కోరుకునేటటువంటి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉండరు. అంత హీనమైనటువంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని స్పష్టంగా చెప్తాం. గోవులు చనిపోయినాయి అని చెప్పేసి మా కరుణాకర్ రెడ్డి గారు ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టి ఎంతో చెప్తే ఎక్కడా కూడా గోవులు చనిపోయినటువంటి పరిస్థితి లేదు అని బుకాయించినటువంటి ప్రభుత్వం చివరికి చంద్రబాబు నాయుడు గారు గోవులు చనిపోయినాయంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు రాజకీయం చేస్తున్నారంట, ఏం పని ఇదే అని చెప్పేసి మాట్లాడిన మరుక్షణమే ఈవో గారు ప్రెస్ మీట్ పెట్టి 43 గోవులు చనిపోయిన మాట వాస్తవమేనని చెప్పిన మాట వాస్తవం కాదా? ఏ అబద్ధం ఆడాల్సిన పని ఏముంది? జరిగింది, ఇదిగో ఇలా జరిగింది, మా చేతకంతనం వల్ల జరిగింది, మేము దాణా కరెక్ట్గా పెట్టడం లేక దాని వల్ల జరిగింది, లేకపోతే పరిరక్షణ లేకపోవటం వల్ల జరిగింది అని చెంపలేసుకొని మరోసారి జరగకుండా చూసుకుంటామని పెద్ద మనసుతోటి ప్రజల్ని సారీ చెప్పేసి అంగీకరించమని అడిగితే ప్రజలు క్షమిస్తారు కదా. ఎందుకని అవన్నీ బొకాయించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా అంది అలా అంది, రోజా ఇలా అంది, వీటన్నిటి మీద ఏది అనుకోవాల్సిన పనిలే. ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం చేతగాక ఈరోజు ప్రతిరోజు కూడా ఏదో ఒక డైవర్ట్ పాలిటిక్స్ తీసుకురావటం, అందులో భాగంగా ఇదిగో రోజా పవన్ కళ్యాణ్ ఇలా అంది అలా అంది అని చెప్పేసి. మరి ఇవాళ మంత్రి గారు ఏం మాట్లాడారు సార్? ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారని అంటారా? ఒక మాజీ మంత్రిని, మహిళా మంత్రిని ఒళ్ళు బలిసి మాట్లాడు, ఒళ్ళు అదుపులో పెట్టుకోవాలని అంటారా? అంటే అది తప్పని అనిపించదా కూటమి నాయకులకి? తీవ్రంగా ఈ డిబేట్ లో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలను ఖండించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. రైట్, నేను మాట్లాడుతానండి చిన్నపరెడ్డి గారు. చేబ్రోల్ కిరణ్ అలా మాట్లాడారు అని ఆయన్ని అరెస్ట్ చేసింది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా
ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మాట్లాడుతూ చాలా క్లియర్గా పబ్లిక్లో అన్నారు. ఆయన ఎవరైనా సరే, టీడీపీ నాయకులైనా, వైఎస్ఆర్సీపీ నాయకులైనా, జనసేన అయినా, బీజేపీ అయినా, ఇంకెవరైనా కానివ్వండి, మీరు ఆడవారి పట్ల తప్పుగా మాట్లాడితే మీకు అదే ఆఖరి రోజు అనేటువంటి వార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు చాలా క్లియర్గా. ఇప్పుడు రోజా గారి ఈ మీద రోజు మంత్రి గారు మాట్లాడింది మీకేమైనా రైట్ అనిపించిందా? నేను అదే అంటున్నాను సార్, నేను అదే అంటున్నాను. పెట్టుకోమని మాట్లాడింది ఒక యాంకర్ గా చిన్నపరెడ్డి గారు, రైట్ అనిపించింది. చిన్నపరెడ్డి గారు, నేను అదే అంటున్నా. మీకు ఆయన మాట్లాడింది తప్పు కాబట్టి మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా యాక్షన్ చేస్తామని అన్నారు. ఆయన వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం, మేము కంప్లైంట్ ఇవ్వం సార్. ఎందుకు ఇవ్వరు సార్? తప్పని చెప్పేసి కంప్లైంట్ చేయకపోవడం తప్పు కదా. ఇప్పుడు మీరు అధికారం ఒక మాట చిన్నపరెడ్డి గారు ఐఎమ్ సారీ టు సే దిస్, ఒక మాట ఏనండి. కూటమి ప్రభుత్వం రోజు ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉంది, అందులో భాగంగానే తీసుకుంటున్నాం దీన్ని కూడా. అంటే ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం డైవర్ట్ పాలిటిక్సా? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు లిస్టు చదువుమంటే చదువుతా, కొడాలి నాన్న దగ్గర నుంచి మొదలెడితే జగన్మోహన్ రెడ్డి దాకా ఆనాడు ఈ నాయకులంతా మీరు అంటున్నటువంటి ఆ ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా కూర్చొని, ఈనాడు కూటమిలో ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూర్చొని బూతులు తిట్టిన రోజులు కాదా అండి? మీరు ఎంకరేజ్ చేసినటువంటి సినిమా సెలబ్రిటీలు కూడా ఈనాటికి కూటమిలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని బూతులు తిడుతున్నవారు లేరా అండి? అంటే మరి మీకు పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకొని కొడకల్లారా అన్నది మీకు వినపడలేదండి? సార్ నేను ఒక మాట అడుగుతా సార్, కళ్యాణ్ గారు ఒక మాట అండి. కళ్యాణ్ గారు ఆ మాట అనేకంటే ముందే మీ నాయకులు సార్, కొడాలి నాన్నగారు కావచ్చు, పేరుని నాన్నగారు కావచ్చు, లేదంటే మీ మాజీ మంత్రులు కావచ్చు, మీరు నిన్నటిదాకా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి పోసాని గారు కావచ్చు, వీళ్ళంతా ఎవరు సార్? వీళ్ళంతా మొదలు పెట్టిన తర్వాతే కదా సార్ వీళ్ళంతా నోరు జారింది. అసలు మన నోరు కంట్రోల్లో ఉంటే ఎదుటి వారితో మనం ఎందుకు మాట్లాడతాం సార్? నిజంగానే వీరందరూ కూడా మాట్లాడారు అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కరెక్ట్ అయిద్దా? మరి దాన్ని కూడా చెప్పండి. నేను అనేది ఏంటంటే ఒక యాంకర్ గా సార్ నేను ఏమంటున్నా, పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పే, పోసాని గారు మాట్లాడింది తప్పే అని చెప్పేసి చెప్పండి స్పష్టంగా. మేమేం తప్పని అంటలేదు కదా. నేను ఎవరు మాట్లాడినా తప్పే. ఎగ్జాక్ట్లీ ఈ మాట మీ వాళ్ళు ఎవరు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. హవెవర్ నేను మళ్ళీ వస్తా మీ దగ్గరికి. సార్ కర్ణం భాస్కర్ గారు, బీజేపీ నేత ఒకసారి మాట్లాడదాం. భాస్కర్ గారు, అనాల్సిన పని లేదు సార్. అనలేనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పు అని మీరే అనలేకపోతా ఉన్నారు సార్. ఎవరు మాట్లాడినా తప్పే. కళ్యాణ్ గారు చెప్పు తీసుకొని కొడతాను అని ఆ మాట, ఆ రియాక్షన్ మీ దాకా వచ్చిందంటే కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టుంటారు మీరంతా. అదెందుకు మాట్లాడరు? అసలు మొదలు పెట్టిందే మీరు కదా. ఆ పెంట మొదలెట్టిందే మీరు కదా. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కదా ఈ పెంటంతా మొదలైంది. అదెందుకు మొదలైంది దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? అసలు మొదలు పెట్టేది మీరు. ఎదుటోడు వచ్చి ఇంకో మాట అంటే మీరు బాధ అవుతుందా ఇవాళ? అంటే కాదు, ఆ మంత్రి గారు మాట్లాడి ఇవాళ బీజేపీ మంత్రి రోజా గారిని ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడమనంటేనే మీకు మంచి మాటలాగా అది మంచి మాట అని నేను అన్నాను సార్. నేను అన్నాను ఆ మాట మంచి మాట అని. ఆ మాట నేను అనలేదు. నేనేమంటున్నా, అఫీషియల్ వెళ్ళి కంప్లైంట్ లాడ్జ్ చేయండి అని అంటున్నా. మీకు ఎందుకు చేత కావట్లేదు అఫీషియల్ వెళ్ళి కంప్లైంట్ లాడ్జ్ చేయడానికి? చట్టము న్యాయం అందరికి ఒకటే కదా. మీరు ఎందుకు కంప్లైంట్ లాడ్జ్ చేయట్లేదు మరి? సార్ ఇలాంటివన్నీ రోజు వస్తా ఉంటాయి. ఇలాంటి వాటికి రోజు కేసులు పెట్టుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం ఇది కాదు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేయాలి. కానీ ప్రతిరోజు ఏదో మాట్లాడారని చెప్పేసి దాని మీద ఓ సెలవుల పలవలుగా చెప్పేసి మళ్ళీ నేను మీతో మాట్లాడిస్తా. మళ్ళీ మీతో మాట్లాడిస్తా. భాస్కర్ గారు సార్ నమస్కారం. రోజా గారి మాటలే కావచ్చు, ఇప్పుడు అంటున్నట్టుగా చిన్నపరెడ్డి గారు అంటున్నట్టుగా మరి ఆ మాటలు కావచ్చు, ఎలా చూడాలి మనం? సార్ ఒకటి, అసలు రోజా గారికి ఆమె యొక్క ప్రవర్తన మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండింది, మంత్రిగా ఉన్నప్పుడు ఆమె పర్మిషన్ లేకుండా వందల మందిని గుంపులుగా దర్శనానికి తీసుకెళ్ళింది. దానికి వెంకటేశ్వర స్వామి ఆమెకి ఖచ్చితంగా శిక్షించారు. దాంట్లో అనుమానం లే. అసలు వీరి పార్టీనే భయంకరం సార్. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి 7 కొండలు వెంకటేశ్వర స్వామి అయితే 7 కొండలు అక్కర్లేదు 2 కొండలు చాలని చెప్పి క్రిస్టియన్స్ చేత ప్రపోజల్ పెట్టి ఇచ్చిన విషయం మనం మర్చిపోలా. ఆ రోజున హిందూ సంఘాలు పెద్ద ఎత్తున గొడవ చేయబట్టి ఆ రోజు అది ఆగింది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం సంప్రదాయాన్ని పట్టించుకోకుండా సంప్రదాయం అనేది పక్కన పెట్టేసి ఆయన ఇష్ట ప్రకారం చెప్పులు వేసుకోపోవడం, సంతకం క్రిస్టియన్ అయ్యిండి సంతకం పెట్టకుండా దేవుడు దర్శనానికి పోవడం, అడిగే వాళ్ళు ఇష్ట ప్రకారం వ్యవహారం చేయడం, ఇదంతా దేనికి సంకేతం సార్? దానికి రోజా గారు
రోజా గారిని, ఆ జగన్మోహన్ రెడ్డిని వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా శిక్షిస్తాడు. అయితే ఆమె చంద్రబాబు నాయుడు గారి నక్సలైట్ బాంబు పేల్చినప్పుడు, తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుమారుని బాగలేని దానికి ఆమె కామెంట్ చేయడం చూసారా, దాన్ని నిజంగా ఆ చిన్నప్పరెడ్డి గారు ఒప్పుకున్నారు ఇది తప్పు అని. ఎందుకంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పరెడ్డి గారు నాకు అర్థమైందిలేండి, మీ భాష నాకు అర్థమైంది. చిన్నప్పరెడ్డి గారు భాష నాకు అర్థమైంది, మీ భాష నాకు అర్థమైంది. నేను కొంచెం ఓపెన్ గా చెప్తున్నాలేండి, చెప్పులేసినటువంటి పరిస్థితిని మీరు మర్చిపోయి ఇలా బీజేపీ అన్ని గుర్తున్నాయి, మాకు అన్ని గుర్తున్నాయి, లేదు కానీ కలిసిపోయి తిరుగుతా ఉన్నారు. సార్ చిన్నప్పరెడ్డి గారు, అమిత్ షా గారు తిరుమలకి వచ్చినప్పుడు, తిరుపతికి వచ్చినప్పుడు ఏం జరిగింది మాకు మేమే మర్చిపోవాలా, అన్ని మాకు గుర్తున్నాయి. మా లిమిట్స్ లో, తెలుగుదేశం లిమిట్స్ లో ఎట్లా ఉండాలో అట్లా ఉంటాం. మీరేం దాని గురించి బెంగపడాల్సిన అవసరం లే, మీరేం కామెంట్ చేయాల్సిన అవసరం లే, మీరేం గుర్తు చేయాల్సిన అవసరం అంతకన్నాలే. పోతే ఇప్పుడు మీరు ఇంకో మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పులు చూపించాడని. ఎప్పుడు చూపించాడు సార్ పవన్ కళ్యాణ్ చెప్పు? ఇష్ట ప్రకారం 3 పెళ్ళాలు ఏంది ప్యాకేజ్ ఇస్తారు, పావలా కళ్యాణం, మీ నోర్లు ఎట్ట పడితే అట్ట పడ్డాయి కదయ్యా, అవి నోర్లు అయ్యా, అవి కొంచెమన్నా మీకు కొద్దిగా మనసు అనేది ఉంటే మీకు అనిపించట్లేదా? మనం తప్పు మాట్లాడామే, ఇది కరెక్టా కాదా అనే విషయం మీకు అనిపించడం లేదు చిన్నప్పరెడ్డి గారు? ఇది కరెక్టా? అది ఎట్లా మాట్లాడతారు సార్? మీరు ఒక్కళ్ళు కాదు 5-6 మంది మంత్రులు. ఈ రోజా అయితే మరి ఏందో ఆమె, మరి నేను మహిళగా ఉండి నేను కామెంట్ చేయకూడదు, తప్పది. అందరికీ తెలుస్తారు ఆమె గురించి, రాష్ట్రం అంతా తెలుసు. వాట్ ఈజ్ రోజా అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకు ఆమె గురించి మనం మాట్లాడుకోవడం? నేనైతే ఆమె గురించి ఒక్క మాట మాట్లాడడానికి సిద్ధంగా లేను సార్, అనవసరం. కొంచెమన్నా క్యారెక్టర్ ఉండే వాళ్ళతో మాట్లాడాలి సార్, క్యారెక్టర్ లేని వాళ్ళతో సార్. క్యారెక్టర్ అసాసినేషన్ కరెక్ట్ కాదు భాస్కర్ గారు. సారీ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దోస్ కామెంట్స్. భాస్కర్ గారు సారీ. భాస్కర్ గారు మీరు క్యారెక్టర్ వేరే గారు కాదు, భాస్కర్ గారు మీరు ఎలాగైనా కావచ్చు, అసలు ఆ పదం వాడడమే తప్పు, ఆ పదం వాడడమే తప్పు. సారీ అండి, సారీ భాస్కర్ గారు, ఆ పదం వాడడమే తప్పు. కరెక్ట్ భాస్కర్ గారు, మీ ఉద్దేశం ఏదైనా అయ్యుండొచ్చు కాక. ఆమె జబర్దస్త్ సినిమా యాక్టర్, దాని గురించి నేను మాట్లాడలే. క్యారెక్టర్ అంటే అది కాదు, మాట కూడా మా క్యారెక్టరే, మాట కూడా క్యారెక్టరే. భాస్కర్ గారు నేనేమంటా, విఘ్నత అనేటువంటి పదం చాలా హుందాగా ఉంటది, క్యారెక్టర్ అనేటువంటి పదం అంతే. ఆగండి ఒక మాట చెప్తా భాస్కర్ గారు నేనేమంటానంటే, ఇంగ్లీష్ అనేటువంటి ఆ భాష నుంచి వచ్చినటువంటి కొన్ని పదాల వల్ల మీరు చెప్పాలనుకునేటువంటి భావం చాలా తప్పుగా అర్థమవుతుంది. అది దయచేసి మనం గుర్తెరగాలి. ఇక్కడ మీరు అన్నటువంటిది, మీరు అనేటువంటి మాట ఉద్దేశం మేబీ విఘ్నతతో మాట్లాడుంటే బాగుండేదేమో అయ్యుండొచ్చు, కానీ ఆ క్యారెక్టర్ అనేటువంటి పదం దయచేసి మీరు విత్డ్రా చేసుకోవాలి. అది కరెక్ట్ లేదు భాస్కర్ గారు, ఐమ్ సారీ యూ హ్యావ్ టు విత్డ్రా దట్. హవెవర్ నేను శివరాం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. సార్ గుడ్ ఈవినింగ్. పెద్దలు మీరు చాలా నీట్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు, ప్రతిదీ డిబేట్ లో కూడా మీరు అన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. సార్ ఎలా చూడాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితిని? నిజంగా చెప్పాలంటే దురదృష్టకరం అండి. దిగజారిన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. చాలా హీనమైన రాజకీయాలు, దిగజారిన రాజకీయాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుచ్చలపై సుందరయ్య లాంటి వాళ్ళు, తర్వాత మన గౌతు లచ్చన్న గారు లాంటి వాళ్ళు, మహామౌలు హేమహేమిలు ఉన్న ఒక రాజకీయ పార్టీల్లో ఈ పార్టీలు ఈ విధంగా దిగజారిపోయి ఇట్లా వ్యక్తిత్వం మీద, వ్యక్తిత్వ హననం మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడతా ఈ విధమైన రాజకీయాలు చేస్తున్నారంటే, దాన్ని ఒక ఇది అధినేతలు కూడా దాన్ని భరిస్తున్నారంటే ఏమనాలో అర్థం కాదు. కరెక్ట్. నిజంగా విచారించాల్సిన విషయం ఇది. ప్రజలు ఎవరిలో కూడా హర్షించట్లా, ఇటువంటి మాటల్ని, ఇటువంటి ప్రవర్తనని ప్రజలు హర్షించట్లా. వీళ్ళేదో అనుకుంటున్నారు కానీ ప్రజలు అసహించుకుంటున్నారు దాన్ని.
ఇప్పుడు ఈ రోజా గారు అనే వాళ్ళు, నేను ఒకటి చెప్తున్నానండి, ప్రతి పార్టీకి ట్రబుల్ షూటర్స్ ఉంటారు, ట్రబుల్ మేకర్స్ ఉంటారు. కరెక్ట్. ఈవిడ ట్రబుల్ మేకర్. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ మొత్తం అటెన్షన్ అంతా తన మీద తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుని ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ తన వ్యక్తిత్వాన్ని తనే దిగజార్చుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రోజా గారు. తన వ్యక్తిత్వాన్ని తనే దిగజార్చుకుంటుంది. అది ప్రజల ముందు తనకు తనే దిగజారిపోతారు. ఆ మాటలు ఏంటండి? అది చంద్రబాబు నాయుడు గారిని శిక్షించారు. ఏంటి శిక్షించడం అంటే ఏంటి? దాని అర్థం ఒక విధంగా శిక్షించడం కాదు, చంద్రబాబు నాయుడు గారిని దేవదేవుడు రక్షించాడు. ఒక రాక్షసులు ఇవాళ ఎవరైతే గోమాతల గురించి మాట్లాడుతున్నారో వారి హ్యాండ్ కూడా దాంట్లో ఉందనేది ఆ రోజున వాళ్ళే కొంతమంది ఒప్పుకున్నారు. తప్పు చేసామని ఒప్పుకుని కన్ఫెషన్ స్టేట్మెంట్ లాంటిది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఆయన్ని దేవదేవుడు రక్షించుకున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఆయన గురించి మాట్లాడుతున్నారు. నువ్వు వెళ్ళి అక్కడ ఇది దొరకగుడిలో లడ్డు గురించి మాట్లాడావు. ఇదని లడ్డు గురించి ఏమన్నా మీకు క్లీన్ చీట్ వచ్చింది? ఇంతవరకు రాలేదే. దాన్ని అదేదో క్లీన్ చీట్ వచ్చినట్టు మాట్లాడుతుంది రోజా గారు. ఏమి క్లీన్ చీట్ రాలేదే, ఇంకా స్టిల్ గోయింగ్. అక్కడ ఏది విచారణ జరుగుతుంది. దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందనేది ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చారు. యానిమల్ ఫ్యాట్ కానీ లేకపోతే వేరే ఏదన్నా కానీ ఏది కల్తీ జరిగింది అనేది ఇచ్చి ఉన్నాయి. దాని మీద ఇవాళ లారీలు ఎక్కడి నుంచి వెళ్ళి ఏంటి అది వేరే సంగతి అనుకోండి. కాకపోతే అనుమానాస్పదంగా ఉంది అనేది మాత్రం నిరూపణ అయింది. విచారణ జరుగుతుంది. క్లీన్ చీట్ వచ్చినట్టు మాట్లాడతాం ఏంటి? అక్కడికి వెళ్ళిపోయి ఇది నువ్వు ఆ రోజున దుర్గగుడి మెట్లు కడిగినట్టు వచ్చి తిరుమల కొండలు మొత్తం కడగమంటావు ఏంటి? అసలు ఆ మాట ఏంటి? వాళ్ళు చెన్నపరెడ్డి గారు ఎంత సమర్థించుకున్నా ఆవిడ మాట్లాడిన మాట పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి గురించే. ఒక చిన్న పిల్లాడు, ఎవరైనా సరే, ఎవరి పిల్లలైనా సరే ఆ విధంగా బాధపడితే మనం చూస్తూ ఉండలేము. ఆయన ఒక్కడే కాదు కదా, అక్కడ 23-30 మంది ఇబ్బంది పడ్డారు. ఒక బాలుడు చనిపోయాడు అక్కడ. 30 మంది పిల్లలు సార్, పూర్తిగా నలుగురు పెద్ద ఎత్తున గాయపడ్డారు. ఒక పిల్లవాడు చనిపోయాడు. ఒక కుర్రాడు చనిపోయాడు. కరెక్ట్. అటువంటి సమయంలో వీళ్ళందరూ రక్షించారంటే, ఇతను రక్షించబడ్డాడంటే ఇక్కడ మరి మీరు చెప్పిన దాని ప్రకారం అయితే దేవుడు రక్షించాడు ఆవిడ్ని, ఆ కుర్రాన్ని రక్షించాడు. ఆ రక్షించినందుకు ఆవిడ వచ్చి అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు వస్తున్నాయి అంటే, ఏదో పాపం తన ఏదో మొక్కుకుంది ఆవిడ, పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా, కుర్రాడు రక్షించబడ్డాడు కాబట్టి వచ్చి తలనేలా ఇస్తే దాని మీద ట్రోలింగ్. ఎవరండి చెప్పింది తలనేలాలు ఇవ్వద్దని? ఎవరండి చెప్పింది? ఏ మనిషి చెప్పాడండి? మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను నేను. శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్తున్నప్పుడు ఆవిడ సోదరుడు రుక్మి వచ్చి అడ్డం పడతాడు. యుద్ధంలో ఓడిపోతాడు. ఓడిపోతే ఏం చేస్తాడు? చంపపోతే చంపొద్దని రుక్మిణి అడ్డం పడితే ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు? శిరోముండనం మీసాలు తీస్తాడు. అంటే ఏంటి? ఆ మనిషి చచ్చిపోయినట్లు లెక్క. అంతే కదా. ఇక్కడ ఈవిడ ఎప్పుడైతే ఆ విధంగా తలనేలాలు ఇచ్చిందో తన యొక్క ఆత్మార్పణ చేసుకున్నట్టు దేవుడికి, నువ్వు నన్ను రక్షించావు కాబట్టి నేను నిన్ను నీకు అర్పించుకుంటున్నాను ఆత్మార్పణ చేసుకున్నట్టు తనకు తనే ఆ విధంగా చేసుకున్నట్టు దాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటే అసలు ఏంటి పద్ధతి? ఏంటి ఈ దిగజారుతనం? ఏంటి? ఇందాకేదో మాట్లాడుతున్నారు కదా, ఏది మన చిన్నపరెడ్డి గారు ఒక 2 చాట్లు తీసుకుని ఒక పక్క తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడారు, బీజేపీ వాళ్ళు ఏం ట్రోల్ చేశారు, ఏం అసభ్యంగా మాట్లాడారు, జనసేన ఏం అసభ్యంగా మాట్లాడింది, తర్వాత ఇంకో పక్కన వైసీపీ ఏం అసభ్యంగా మాట్లాడింది చూస్తే వాళ్ళకి 95% మార్కులు వస్తాయి. వైసీపీకి 95% మార్కులు వైసీపీకి వస్తాయి. ఏమిటి? ఇప్పటికైనా నేర్చుకోండి. ఎందుకు మనల్ని ప్రజలు తిరస్కరించారో అర్థం చేసుకోండి. ఇటువంటి భాషని, ఇటువంటి ప్రవర్తనని ప్రజలకు నచ్చలేదు కాబట్టి వాళ్ళకి నచ్చలేదు, అది అర్థమవుతుంది. మీరు అనొచ్చు మా 40% ఉందని, కానీ పార్టీ కాకుండా మీకు 60% అగెనిస్ట్ ఉన్నారు కదా, అది గుర్తించండి. దాన్ని ఈ విధంగా చేయకూడదనేది నేర్చుకోండి. ఎవడో విమర్శించొద్దండి, తప్పు జరిగితే విమర్శించండి. ఇప్పుడు టీటీడీ వాళ్ళు మొత్తం చాట్ బయట పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆవులు చనిపోయినాయి కదా. ఇప్పుడు శాశ్వతంగా ఉండవే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న జనాభా లెక్కలు తీసుకుంటే ప్రతిరోజు చనిపోతానే ఉంటారు.
ఇవన్నీ ఈ చనిపోయినాయి అని ఏమన్నా ప్రభుత్వ హత్యలా, ప్రభుత్వంలో ఇదే? అట్లా ఇప్పుడు వాటికి వయసు పెరిగి చనిపోవటం అది వేరు, లేకపోతే వీళ్ళు సరిగ్గా చూడక పోషణ లాగా చనిపోవటం వేరు. ఏమైందనేది మీరు ఇచ్చేసుకోకుండా ఈ విధమైన ఛాలెంజ్లు ఏంటి? ఇక్కడ నా ఉద్దేశం అయితే తెలుగుదేశం కూడా తప్పు చేసిందండి ఇక్కడ. అసలు ఆ కరుణాకర్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేయకూడదు. నీకేమైనా ఉంటే నువ్వు రిపోర్ట్ ఇవ్వయా, దాని మీద మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పాలి తప్ప నువ్వు వచ్చి నిరూపించంటే అక్కడికి వచ్చి ఏం నిరూపిస్తాడు ఆయన? ఆ గోశాలకు వచ్చి ఏం నిరూపిస్తాడు? ఎప్పుడు ఏం చనిపోయినా నిరూపించగలడా? కరెక్ట్ కరెక్ట్. అక్కడే కళేబరాలు ఉండవు కదా, చనిపోయినాయి అక్కడే ఉండవు కదా. అవును. ఇప్పుడు ఆయన వచ్చి ఏం నిరూపిస్తాడు, వీళ్ళు వచ్చి ఏం కాదని నిరూపిస్తారు? అంటే ఇక్కడ ఇంకో మాట అనవసరమైన శివరాం ప్రసాద్ గారు, ఇంకో మాట ఏంటంటే చెప్పండి. గత ప్రభుత్వం నుంచి కంటిన్యూ అవుతున్నది కదా. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను ప్యానెల్లో ఉన్న మెంబర్స్ అందరికి కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, గవర్నమెంట్స్ ఆర్ కాన్స్టెంట్, పార్టీస్ మే చేంజ్. అవును. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే టీటీడీ బోర్డు కూడా గవర్నమెంట్ అండర్లోనే ఉంది కాబట్టి గవర్నమెంట్స్ ఆర్ స్టేబుల్ బట్ ద పార్టీస్ మే చేంజ్. ఈ స్టేట్మెంట్ అర్థమైతే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా గత పార్టీలు చేసినటువంటి మంచి చెడు రెండు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వాలు రాగానే, అంటే పార్టీ మారి కొత్త ప్రభుత్వం ఏర్పడగానే దాటి రిఫ్లెక్షన్స్ అనేటువంటి బయటపడతాయనేటువంటి అంశాన్ని గత ప్రభుత్వాలు, అది అక్కడ ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా కేంద్రంలో అయినా, ఎందుకు ఈ పార్టీలన్నీ గుర్తుపెట్టుకోకుండా ఇలా గుర్తెరగకుండా ముందుకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటారనేటువంటి అంశాన్ని ఎందుకు గుర్తించుకోవట్లేదు ఈ పార్టీలు అనేటువంటి చాలా పెద్ద బాధాకరమైనటువంటి. ఎందుకు గుర్తించట్లేదంటే మనమే శాశ్వతాన్ని భ్రమపడుతున్నది. మనమే శాశ్వతంగా ఉంటామని భ్రమపడటం వలన ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు తప్ప ఏది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ప్రజలు ఏది చెప్తే తీర్పు అదే కరెక్ట్ అవుతుంది కాబట్టి మనకు అప్పచెప్పిన పనిని మనం చేయాలి, స్వచ్ఛంగా చేయాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి అనేది మర్చిపోయి ఎంతసేపు వ్యక్తిత్వం, అవతలాడి వ్యక్తిత్వాన్ని దిగజారు చేయటం. ఇప్పుడు అట్లాగా ఇందాక మాట్లాడితే మరి ఇప్పుడు ఒకటి అనకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కూడా చాలా జరిగినాయి, ప్రమాదాలు జరిగినాయి, చనిపోయారు. అట్లన్నిటికీ కారణం దేవుడి పాపమా? కరెక్ట్. ఇవన్నీ ఏంటంటే నువ్వు ఒక వేలు అవసరాలు చూపిస్తే 4 వేలు నీ ఎండ చూపిస్తాయి. అది గుర్తుపెట్టుకుంటా. సభలో మరి ప్రతిపక్ష నాయకుడి భార్యని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం కరెక్టా? చేశారా, చేయలేదా? అసలు అక్కడి నుంచి మొదలైంది. అంటే ఎంత తీవ్రమైన పనుల్ని కూడా అధినాయకుడు, ఆ పార్టీ నాయకుడు లేకపోతే ఆ రోజు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయటం ఏంటి అసలు? ఇప్పుడు ఆ కిరణ్ అనే వ్యక్తి పొర్రాడు, అతను యాక్చువల్ చెప్పాలంటే అతను అంత నాలెడ్జిబుల్ పర్సన్ కాదు, ఏదో పొరపాటు జరిగింది, సరే పార్టీ నుంచి తొలగించారు, అరెస్ట్ చేశారు, అది వేరే సంగతి. ఇవాళ మీరు రోజా గారికి ఏం వార్నింగ్ ఇస్తున్నారు, ఏం ఇవ్వబోతున్నారు? నువ్వు ఇట్లా నోరు జారమాక, నోరు పారేసుకోమాక, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాక, మాట్లాడితే పార్టీ సహించదు, పార్టీ నేను భరించదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? రైట్ సార్, వస్తా మళ్ళీ వస్తా. ఈ మాట చెబితే ఈ మాట ఏ పార్టీ అయినా సరే, ఎటువంటి పార్టీ అయినా సరే దిగజారి మాట్లాడితే మేము సహించము అని అనుకున్న రోజున ఖచ్చితంగా రాజకీయాలు బాగుపడతాయి. లేకపోతే దిగజారిపోయి దిగజారిపోతుంది నానాటికి రాజకీయం. రైట్, ఐ కమ్ బ్యాక్ టు సార్. ఇది నాకు తెలిసి ఇలాంటి స్టేట్మెంట్స్ ప్రతి పార్టీ ఇవ్వాలి వాళ్ళ యొక్క పార్టీ అభ్యర్థులందరికీ కూడాను. రైట్, మనతో పాటు మురళీ రెడ్డి గారు జాయిన్ అవుతా ఉన్నారు, జనసేన నేత. మురళి గారు, ఇవాళ రోజా గారు చేసినటువంటి కామెంట్స్ నాకు తెలిసి మీరు చూసే ఉంటారు అనుకుంటా. పార్టీలో ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది? క్లియర్గా రోజా అన్నటువంటి స్టేట్మెంట్స్, పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య రుచి చూశారు తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే అనేటువంటి స్టేట్మెంట్స్ కళ్యాణ్ గారి యొక్క చిన్న కుమారుడి విషయంలోనే చేశారు ఆవిడ అనేటువంటి మాట వినిపిస్తోంది. ఇది అలా అదే యాంగిల్లో చూస్తున్నారా, లేదంటే కళ్యాణ్ గారికి ఇంకేమైనా న్యాయమో అన్యాయమో జరిగిందంటారా దేవుడి వల్ల? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి చిన్నపరెడ్డి గారికి, శివప్రసాద్ గారికి, అదే కర్ణం భాస్కర్ అన్నకి నమస్కారాలు. ఈరోజు రోజా అనేటువంటి వ్యక్తి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేది మా అభిప్రాయం. ఎందుకంటే ఎవరి గురించైనా మనం ఒక నిమిషం మాట్లాడితే దాని గురించి ప్రజలకైనా ప్రయోజనం ఉండాలి, లేదా మనకైనా ప్రయోజనం ఉండాలి. అటువంటి నిష్ప్రయోజకమైనటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది రోజా. ఎందుకంటే ఈరోజు తిరుమలలో ఒక్కొక్కసారి 20 మందితో 30 మందితో ప్రత్యేక దర్శనాల పేరుతో వెళ్ళి దర్శనం చేయించుకున్న వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్నటువంటి రోజా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత గురించి,
పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం అనేది వాళ్ళ మనస్సాక్షి కూడా వాళ్ళని క్షమించదు. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు కేవలం రాజకీయ లబ్ధి కోసం, వారి యొక్క అన్నగాని అన్న జగనన్న కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మరి ఒకటి కాదని చెప్పి మేము అభిప్రాయపడతామండి. ఈరోజు బోమన కరుణాకర్ రెడ్డి గారు రోడ్డు పైన పడుకొని విన్యాసాలు చేస్తా ఉన్నారు. ఆయన ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటిది వెంకటేశ్వర స్వామి కాదు నల్లరాయి అని చెప్పి మాట్లాడినప్పుడు వారికి తిరుమల యొక్క పవిత్రత గురించి తెలియదు. మరి నిన్న మాట్లాడుతూ ఈ యొక్క తిరుమల తిరుపతి కొండలు అనేవి బోడిగుండులాగా ఉండేవి నా చిన్నతనంలో అని కమెంట్లు చేసినప్పుడు వారికి తిరుమల పవిత్రత గురించి గుర్తురాదు. కానీ ఈరోజు ఒక చిన్న బిడ్డ ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నా బయటైనా సరే రాజకీయాలతో సంబంధం లేకుండా వ్యక్తిగత జీవితం గడిపేటువంటి వారి గురించి మన ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఏ రాజకీయ పార్టీకి కూడా ఉంది. ఈ సంస్కృతికి తెరతీసింది కుటుంబ సభ్యుల గురించి వ్యక్తిగత విమర్శలు చేయడానికి నాంది పలికింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఆనాడు ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి గురించి చెప్పుకోలేని విధంగా హేయంగా కమెంట్లు చేసి రాక్షసానం పొందినటువంటి వైఎస్ఆర్సీపీ ఈరోజు ప్రజలు కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ఇళ్ల దగ్గర కూర్చోబెట్టిన వారి యొక్క పందాన్ని ఆలోచన విధానాన్ని మార్చుకోకుండా ఈ రోజు కూడా ఒక చిన్న బిడ్డ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు వారు సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురైతే అక్కడ అనేక మంది చిన్నారులు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. భగవంతుడి ఆశీస్సులతో కృపతో ఆ చిన్నారి బతికి బయటపడ్డాడు. మరి అటువంటి మురళి గారు మీరు కంటిన్యూ చేసే కంటే ముందు ఒక చిన్న బ్రేక్ వెళ్దాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఐ విల్ టేక్ యువర్ రియాక్షన్స్ ఆన్ టు ఇట్. సో చూస్తూనే ఉండండి, ఈ డిబేట్ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. విల్ మీట్ యూ అగైన్ ఆఫ్టర్ ది స్మాల్ బ్రేక్. లోకి వెళ్ళే కంటే ముందు అంటే గెస్ట్లు మళ్ళీ రీజాయిన్ అయ్యే కంటే ముందు కొన్ని విషయాలు నేను చెప్తాను. అసలు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో ఎక్కడి నుంచి మొదలైంది ఈ పెంట అనేటువంటి, ఎందుకు ఈ పదం వాడాను అని అంటే చాలా సస్యశ్యామలంగా చాలా ప్రశాంతంగా చాలా అందంగా పలకరించుకునేటువంటి నోర్లు అన్ని నోర్లని అంటున్నా ఇవాళ బూతులు లేకుండా మాట్లాడుకోలేని పరిస్థితికి వచ్చింది. ఎవరి వల్ల? రాజకీయ నాయకుల వల్ల కాదా? ఈ రాజకీయ నాయకులు ప్రస్తుతం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ నేను మాట్లాడుతున్నా, లెట్ ఇట్ బి బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన ఆర్ మేబీ ఎనీ అదర్ పార్టీ, చిన్న చితక పార్టీలు సిపిఐ, సిపిఎం, ఇంక వీటికంటే చిన్న చితక ఇంకేమైనా ఉన్నా కానీ ఈ పార్టీలన్నీ కూడా, ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా హుందాతనంగా మెలిగేటువంటి విధానాన్ని మర్చిపోయారు. ప్రజలు అధికారాన్ని ఇచ్చేశారు కదా అని చెప్పేసి తలపైన ఆంబోతుల్లాగా 2 కొమ్ములు వచ్చేసాయని అనుకొని, నేను అందరినీ అనట్లేదు, నేను సబ్జెక్ట్ టు కరెక్షన్ మళ్ళీ చెప్తా ఉన్నా, అందరినీ అనట్లేదు. ఎవరైతే నోరుంది కదా అని చెప్పేసి ప్రేలాపనలకు పోతూ, నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, నోరుంది కదా అని అటు ప్రజలైనా తోటి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు లేదా వాళ్ళ సహచర అపోజిషన్ పార్టీ నాయకులైన వాళ్ళతో వాళ్ళపైన ఇష్టారీతిన కామెంట్స్ చేసేటువంటి వ్యక్తుల గురించే నేను మాట్లాడుతూ ఉన్నా. తల్లి అంటే విలువ లేదు, భార్య అంటే విలువ లేదు, పిల్లలంటే విలువ లేదు, ఆఖరికి వాళ్ళని కన్నవాళ్ళన్నా విలువ లేదు, వాళ్ళంటే ఎలాగూ లేదు, తోటి సహచరులు కదా విలువ ఉండదు. మరి ఇలాంటి రాజకీయ నాయకులన, ఇలాంటి వాళ్ళన మనం పెంచి పోషించాల్సింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఆలోచించాల్సినటువంటి సమయం. రేపు పొద్దున అసెంబ్లీకి రావాలని ఆలోచిస్తున్నటువంటి ఒక వ్యక్తి, పార్లమెంట్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నటువంటి ఒక వ్యక్తి, లేదా అసలు మేము అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్ళాల్సిన పని లేదు, ఒక విశ్లేషకుడిగానో లేదు అంటే అసలు ఈ రాజకీయాలను చూస్తూ అసలు నేనేం నేర్చుకోగలను అనేటువంటి యాంగిల్లో ఆలోచించేటువంటి తరువాతి తరం, ఇప్పుడున్న యంగ్స్టర్స్, ఇంకా వాళ్ళకంటే జూనియర్స్, ఇలాంటి వాళ్ళు వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలు విని వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాల్సింది ఏంటి? ఎలా తిట్టాలనా, ఎలా కొట్టాలనా, లేదా మర్డర్ ప్లాన్ ఎలా చేయాలనా? వీటి కోసమేనా మనం చూడాల్సింది? వ్యక్తుల మాన ప్రాణాలు పోతా ఉంటే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి దేవుడు శిక్షించాడు, ఈ మధ్య ఆయన కూడా రుచి చూశాడు అనేటువంటి కామెంట్స్ రోజా గారు చేశారంటే, మేడం జీ మీరు మాట్లాడినటువంటి మాటలు కనీసం మీకైనా రుచిస్తాయా? ఏదో సినిమాలో అనుకుంటా, మహేష్ బాబు సినిమాలో ఆయన ఓ మాట అంటాడు, ఇంత దిగజారి మీకు ఒక్క పూట బియ్యం ఎక్కువ వస్తాయేమో, నాకు తెలిసి అది ఆ సినిమాలో మీడియాని అందరినీ కలిపి అంటాడు ఆయన. కానీ నేను రాజకీయ నాయకులను అడుగుతా ఉన్నా, ఇలాంటి దిగజారుడు కామెంట్స్ చేస్తే మీ పార్టీ అధినేతలు ఒక పూట మీకు ఇచ్చేటువంటి జీతం కాస్త ఎక్కువ ఇస్తారేమో, లేదంటే మీకు ఒక పూట ఎక్కువ డబ్బులు వస్తాయేమో మీ ఫ్యాన్స్ అందరి దగ్గర నుంచి. అలాంటి డబ్బుతో తిన్న తిండి మీకు అరుగుద్దా? అలాంటి డబ్బుతో పెరిగినటువంటి మీ పిల్లలు
మీరన్నటువంటి స్టేట్మెంట్స్లోనే దేవుడు మిమ్మల్ని సరిగ్గా చూస్తాడా? ఎందుకు మీకు ఇవన్నీ గుర్తు రావట్లేదు? మన నోరుంది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా, సహచరులే కదా మీరంతా. అన్నీ ఉన్ననాడు మంచి మిత్రులు, అధికారం నాకు వచ్చిన తర్వాత మీరు నా శత్రువులు అని ఇంకెవరో అన్నారంట. ఆ విధంగా ఉంది. ఇవాళ అధికారం పోయేసరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు అదే విధంగా మాట్లాడారు. ఏ రకంగా, ఎందుకు ఎందుకు ఇంత దిగజారుడు రాజకీయాలు, ఎందుకు ఇంత దిగజారినటువంటి మాటలు? ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం పని చేయాల్సినటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఈ తిట్ల పురాణాలు, కొట్లాటలు లేదా ఏమంటారు వ్యక్తిగత కక్షల చుట్టే ఎందుకు తిరుగుతూ ఉన్నాయి? ఒక చిన్న పిల్లవాడు ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడి ఇవాళ తను ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పేసి తన కుటుంబం, తనని కన్నటువంటి తల్లి ఆనాడు తిరుమలకు వచ్చి తన తలనీలాలు ఇచ్చుకొని తన ఆత్మ సంతర్పణ తనని తాను ఆ దేవుడికి నేను అర్పిస్తున్నాననేటువంటి ఉద్దేశాన్ని తలనీలాలు ఇచ్చి శిరోముండలం చేసుకొని ఆవిడ అక్కడ ఉంటే ఆవిడ పైన ట్రోల్స్. దానికి తగ్గట్టుగా ఆ బాబుకి యాక్సిడెంట్ అయినందుకు కాను రోజా గారు మీరు చేసినటువంటి కామెంట్స్ మీకైనా సమంజసమేనా? అమ్మ మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మీరు చేసినటువంటి కామెంట్స్ని విని చూసి రేపు పొద్దున పిల్లలు ఏం నేర్చుకోవాలి? మీ పిల్లలైనా ఇంకొకరి పిల్లలైనా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నందుకే కదా, ఈ విధంగా మాట్లాడితేనే కదా మనమంటే ఒక ఎదుటి వ్యక్తికి మన మీద హేట్రేడ్ అనేది పెరిగేది, మన మీద జుగుప్స అనేటువంటిది వచ్చేది కారణం. ఎందుకండి రోజా గారు మీరు ఆ విషయంగా ఆలోచించట్లేదు? మీరు ఒకనాడు కేవలం ఒక రాజకీయ నేతగా, అంటే అప్పుడప్పుడు మీరు వడివడిగా అడుగులేస్తున్నటువంటి మీ రాజకీయ జీవితంలో మీరు బాగానే ఉన్నారు కదా, అధికారం రుచి చూసిన తర్వాత ఇలా తయారయ్యారా? లేదా ఇదే మీ రియాలిటీయా? అధికారం రాకముందు కూడా మీరు ఇలాగే ఉండేవాళ్ళు, కాకపోతే మీ మీద ఫోకస్ లేక బయటపడలేదా మీరు? మరొక్కసారి రోజా గారు ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఇన్ఫ్యాక్ట్ మాజీ ఎమ్మెల్యే ఆవిడ, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఏం మాట్లాడారు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి చూద్దాం. దాని తర్వాత నేను చెప్తా ఏం మాట్లాడారు అనేటువంటి. దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయంలో అపచారాలు చేయొద్దండి. ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా, ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్కి కూడా ఉంది. వాటికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లన్నీ కడగమనండి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయంలో అపచారాలు చేయొద్దండి. ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా, ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్కి కూడా ఉంది. వాటికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లన్నీ కడగమనండి. రోజా గారు నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా గారు నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మీరు వాటికి సమాధానం చెప్తారని నేను అనుకుంటా ఉన్నా. మొదటిది, మీరు ఏ వ్యక్తి ప్రభుత్వంలో అయితే ఉన్నారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తండ్రి గారు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణలో అంటే కంబైన్డ్ ఏపీలో అసెంబ్లీ సాక్షిగానే వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు అన్నారు. ఆ తర్వాత ఆయనకి అనుకోని ప్రమాదం జరిగింది. మరి ఆ శిక్ష దేవుడు వేశాడనే చాలామంది అంటారు, అది నిజమేనా? రెండోది, మీ ప్రభుత్వ హయాంలోనే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుని యొక్క చాలా ఆయన కొలువై ఉన్నటువంటి ఆ తిరుమల నేలపైన ముంతాజ్ అనేటువంటి హోటల్కి మీరే పర్మిషన్స్ ఇచ్చారు. కాబట్టి ఆ ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఇచ్చినందుకే ఇవాళ మీ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. అసలు మీరు ప్రభుత్వాన్ని కోల్పోయి కేవలం 11 అనేటువంటి నెంబర్ దగ్గర ఆగిపోయారు. అది ఆ దేవుడు వేసినటువంటి శిక్షేనా? ఇక మూడో పాయింట్, 2000 అంటే కంబైన్డ్ ఏపీ నుంచి సపరేట్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సపరేట్గా అయిన తర్వాత ఈ యొక్క కన్వర్షన్ రేట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రిలీజియస్ కన్వర్షన్స్. ఆ రిలీజియన్ కన్వర్షన్ రేటు మీ ప్రభుత్వ హయాంలో చాలా పెద్దగా జరిగింది.
హిందూ ఆలయాలపైన చాలా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి, రథాలు తగలబెట్టబడ్డాయి, దేవతామూర్తుల యొక్క తలలు తీసివేయబడ్డాయి. అందుకే ఆ దేవుడు చూస్తూ ఊరుకుండలేక ఆయన మీకు శిక్ష వేసి కేవలం 11 అనేటువంటి నెంబర్ దగ్గర ఆపేశాడు అని అంటారు. నిజమేనా? మీకు తెలుసో లేదో హైందవ సాంప్రదాయం ప్రకారం 9 రూపాయలు, 11 రూపాయలు, 16 రూపాయలు, 21 రూపాయల చొప్పున ప్రజలు కానుకలు వేస్తారు హుండీల్లో. 9, 11, 16, 21, 31, 51 ఆ విధంగా నెంబర్ సంఖ్య పెరుగుకుంటా పోతుంది. సో అలా రెండో సంఖ్య 11 అనేటువంటిది. 1 రూపాయి ఉన్నాడు ఒకటేస్తాడు, 1, 2, 3 ఇలా మేజర్గా చూసేటువంటి నెంబర్లు ఇవి 9, 11, 16, 51 అని. అలా చూసుకుంటే మేజర్గా ఉన్నటువంటి సంఖ్య, ఆ దేవుడికి చాలా ఇష్టమైన సంఖ్య, పెద్ద అందరూ కానుకలు ఎక్కువ ఇచ్చేటువంటి సంఖ్య 11. ఆ విధంగానే దేవుడు మిమ్మల్ని ఆ 11 దగ్గర నెంబర్ దగ్గర ఆపేశాడా? మీరు చేసినటువంటి కర్మల పాపం. యానిమల్ ఫ్యాటా లేదా ఇంకేదన్నా ఫ్యాటా అనేటువంటిది ఇక పూర్తి స్థాయి ఆ రిపోర్ట్స్, ల్యాబ్ రిపోర్ట్స్ అనేటువంటి బయటికి రావాల్సి ఉంది. కానీ ఫ్యాట్ కలిసింది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా క్లియర్. ఎవరైతే ల్యాబ్స్ నుంచి రిపోర్ట్ వచ్చిందో దాంట్లో కల్తీ జరిగింది అనేటువంటిది వాస్తవం. ఆ కల్తీ మీ హయాంలోనే జరిగింది కాబట్టి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని 11 అనేటువంటి నెంబర్ దగ్గరే ఆపేశాడు అని అంటారు. ఇది కూడా నిజమేనా? మీరు అన్నారు కళ్యాణ్ గారు రీసెంట్గానే రుచి చూశారు అనేటువంటి మాట. కళ్యాణ్ గారు దేవుణ్ణి ఎంత పెద్ద ఎత్తున నమ్ముతారు, దేవుణ్ణి అంటే ఎంత ప్రేమతో కొలుస్తాడు అనేటువంటి అంశం అందరికీ తెలిసిందే. కాబట్టి కళ్యాణ్ గారి కొడుకుని